Hi, myself Dr. Yadati Santosh Deepthi, consultant neurophysician at Pratima Hospitals, Kukatpalli, Hyderabad. Today, I want to discuss and create awareness about febrile seizures. What is febrile seizure? Febrile seizures అంటే ఏంటి? ఫెబ్రైల్ సీజర్ అంటే పిల్లల్లో ఫీవర్తో పాటు ఫిట్స్ రావటం, దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. యూజువల్గా ఫీవర్ 101 అంతకంటే ఎక్కువ అయినప్పుడు పిల్లల్లో ఫిట్స్ లాగా కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఏ ఏజ్ పిల్లల్లో కామన్ అంటే ఇది 6 months నుంచి 5 years వరకు ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్లో ఫీవర్లో ఫిట్స్ వస్తూ ఉంటాయి. యూజువల్గా 5 yearsకి ఇది ఇంకా మళ్ళీ ఫీవర్ వచ్చినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉండదు. ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లో 6 months నుంచి 5 years ఏజ్ గ్రూప్ పిల్లల్లో చూస్తూ ఉంటాం. యూజువల్గా 1 to 2 minutes ఉంటుందండి ఈ ఫిట్స్. దాన్ని బట్టి మనం సింపుల్ సీజరా, కాంప్లెక్స్ సీజరా అని డివైడ్ చేయొచ్చు. సింపుల్ సీజర్ అంటే యూజువల్గా చాలా కామన్గా పిల్లల్లో వచ్చే సింపుల్ సీజరే ఉంటుంది. సింపుల్ సీజర్ అంటే రోజులో ఒకటే వస్తుంది అండ్ వచ్చింది కూడా యూజువల్గా 1 to 2 minutes ఉంటుంది. అదర్వైజ్ లెస్ దాన్ 15 minutes, అంతకుమించి ఎక్కువసేపు ఏం రాదు. అండ్ వచ్చిన ఫిట్స్ ఎలా ఉంటుందంటే 2 చేతులు 2 కాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. ఒక సైడ్ రాదు, 2 చేతుల్లో 2 సైడ్లు వస్తుంటుంది. 2 కాళ్ళు 2 చేతులు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని సింపుల్ సీజర్ అంటారు. లెస్ దాన్ 1 అండ్ జీటీసీఎస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన టైప్ ఆఫ్ సీజర్ రావటం, లేదు లెస్ దాన్ 15 minutes లోపే ఫిట్ ఆగిపోవటం, దీన్ని సింపుల్ సీజర్ అంటారు. కాంప్లెక్స్ సీజర్ అంటే రోజులో ఒకటి కంటే ఎక్కువ రావటం, 15 నిమిషాలు 15 minutes కంటే ఎక్కువసేపు రావటం అండ్ ఫిట్ ఏదైతే ఉందో అది ఒక సైడ్ రావటం, అంటే మొత్తంగా చేయి కాళ్ళు అన్నీ కాకుండా ఒక సైడ్ ఆఫ్ బాడీలోనే ఫిట్ రావటాన్ని కాంప్లెక్స్ సీజర్ అంటారు. యూజువల్గా సింపుల్ సీజర్సే ఎక్కువ చూస్తుంటాం, ఒక్కొక్కసారి కాంప్లెక్స్ సీజర్ కూడా రావచ్చు. అండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, పిల్లల్లో ఫిట్స్ వస్తే ఏం చేయాలి? ముందుగా ఇది పిల్లల్లో చూస్తుంటాం కాబట్టి ఫెబ్రైల్ సీజర్ పేరెంట్స్ ఎక్కువగా కంగారు పడిపోయి బేబీని, పాపని గట్టిగా పట్టుకోవడం, వాళ్ళు ఫిట్ ఆపాలన్న ప్రయత్నంలో గట్టిగా చేతులు కాళ్ళు అదిమి పట్టుకోవటము లాంటివి చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్, డోంట్ ప్యానిక్. మీరు ఏం చేసినా 1 to 2 minutesలో ఫిట్ ఆగిపోతుంది. సో మీరు చేయాల్సినవి మీరు చేస్తే కాంప్లికేషన్స్ రాకుండా బేబీలో అవాయిడ్ చేయొచ్చు. సో మీరు ముందుగా బేబీకి ఫిట్ వస్తున్న వెంటనే బేబీని ఒక సైడ్కి తిప్పాలి. అలా స్ట్రైట్గా సుపైన్లో వెళ్ళకిలా లేకుండా ఒక సైడ్కి తిప్పాలి. సైడ్కి తిప్పడం వల్ల ఏమవుతుందంటే గాలి బాగా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్ బ్రీతింగ్ పర్పస్ వీ హ్యావ్ టు టర్న్ టు వన్ సైడ్. అండ్ తల కింద ఏదైనా ఫర్మ్గా మెత్తగా ఉన్న ఆబ్జెక్ట్ని పెట్టాలి. అంటే లైక్ దిండు అలాంటివి పెడితే ఏమవుతుందంటే మొహం దాని మీద నొక్కుకుపోయి గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఫిట్ వచ్చే సమయంలో. సో ఎలాంటి ఆబ్జెక్ట్స్ పెట్టాలి అంటే వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ, లేదంటే వాళ్ళ జాకెట్స్ ఉంటాయి కదా, రెయిన్ కోట్ లాంటివి, అలాంటివి కొంచెం ఫర్మ్గా ఉంటాయి అండ్ ఈజీగా ఇలా ప్రెస్ చేయగానే మొహం నొక్కుకుపోయినట్టు అలా అవ్వవు అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. హార్డ్ ఆబ్జెక్ట్స్ ఏవి తల కింద పెట్టకూడదు. సో ఒక సైడ్గా పడుకోబెట్టి తల కింద ఏదైనా ఇలాంటి ఆబ్జెక్ట్ పెట్టి తన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎక్కడా కూడా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, ఫిట్ త్రో చేస్తున్నప్పుడు తగిలితే దెబ్బ తగిలే ఆబ్జెక్ట్స్ లాంటివి కానీ ఏం లేకుండా చూసుకోవాలి. సో ఇవి మనం చేయగలిగినవి. ఏం చెయ్యకూడదంటే గట్టిగా అదిమి పట్టుకోవడం, చేతులు కాళ్ళన్నీ గట్టిగా పట్టేసుకుంటే ఫిట్ ఆగిపోతుందేమో అని చెప్పి గట్టిగా పట్టుకోవడం, ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ ఐరన్ లాంటిది పెడితే ఆగిపోతుందేమో అని తాళం చెవులు అవన్నీ తీసుకొచ్చి గట్టిగా అదిమి పెట్టడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఎలా అయినా 1 to 2 minutesలో ఫిట్ ఆగిపోతుంది. మీరు అది పెట్టినా పెట్టకపోయినా గట్టిగా అదిమి పట్టుకున్నా లేదున్నా ఫిట్ అయితే ఆగిపోతుంది. సో మీరు ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే రెస్ట్రిక్ట్ చేయటం వల్ల మోర్ హార్మే జరుగుతుంది, మోర్ జాయింట్స్కి ప్రాబ్లం రావచ్చు. సో మోర్ హార్మే జరుగుతుంది కాబట్టి ఇలాంటివి చేయొద్దు. అండ్ నోట్లో ఏది పెట్టడానికి వెళ్ళకండి. నాలుక బైట్ చేసుకుంటున్నాడు, బ్లీడ్ అవుతుంది అని చెప్పి మీరు నోట్లో ఏదన్నా పెట్టి వాడి నాలుకని నార్మల్ చేద్దాము, లేదంటే గాలి తీసుకోవడానికి ఈజీ అవుతుంది, లేదా నాలుక కొరికేసుకుంటే ఎక్కడ కట్ అయిపోతుందో అని నోట్లో ఏదన్నా పెట్టడానికి వెళ్తే ఇంకా ఎక్కువ హార్మ్ చేస్తాం. ఎందుకంటే మీరు అది దాన్ని ఏం ఆపలేరు. మీ ఫింగర్స్ అవి కూడా ఇంజురీ అవ్వటం వల్ల ఇంకా ఎక్కువ బ్లీడింగ్, మీది బ్లీడింగ్ యాడ్ అవుతుంది అండ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఆస్పిరేషన్ ఉంటుంది అండ్ ఇంకా మోర్ ఇంజురీస్ టు ద బేబీ అవుతుంది. కాబట్టి నోట్లో ఏది పెట్టడానికి వెళ్ళకండి. సో ఇవి మనం చేయగలిగినవి ఫిట్ వస్తున్న టైంలో. ఫిట్ మోర్ దాన్ యూజువల్గా 1 to 2 minutesలో తగ్గిపోతుంది. మోర్ దాన్ 5 minutes అవుతుంది అంటే
మనకు కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. అది రెక్టల్గా కానీ ముక్కులో కానీ స్ప్రేలా కానీ వేసేవి ఉంటాయి. యూజువల్గా ఇది ఎవరు ఇంట్లో మెయింటైన్ చేయరు అన్లెస్ ఆల్రెడీ ఒకసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింటేనో, లేదంటే ఫ్యామిలీస్లో ఫిట్స్ రన్ అవుతూ ఆల్రెడీ తెచ్చి పెట్టుకుంటేనో ఉంటుంది తప్ప యూజువల్గా ఇంట్లో ఎవరు మెయింటైన్ చేయరు. ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మనకు ఫీవర్లో ఫిట్స్ వచ్చే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదు ఫిట్స్ ఉన్న ఫ్యామిలీలో చాలామందికి ఫిట్స్ ఉంది అన్నప్పుడు మిడజోలం స్ప్రే అని దొరుకుతుంది, లేదంటే డైజిపామ్ అనే టాబ్లెట్ ఉంటుంది. అవి రెక్టల్ అంటే యానల్ ఓపెనింగ్లో, అంటే నోటి ద్వారా ఏమి తీసుకునే సిచ్యువేషన్లో బేబీ ఉండదు కాబట్టి రెక్టల్గా కానీ అంటే యానస్ ఓపెనింగ్లో కొంచెం కానీ నాజల్ స్ప్రేస్ దొరుకుతాయి. నాజల్ స్ప్రే కానీ కొడితే మోర్ దాన్ 5 minutes వచ్చినప్పుడు బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్ వీ కెన్ కంట్రోల్ ద సీజర్ అనమాట. నెక్స్ట్ ఇది ఫెబ్రైల్ సీజర్ అంటే ఫీవర్తో పాటు వచ్చే ఫిట్స్ కాబట్టి ఫీవర్ 101, 102, 103 అంత పెరిగే వరకు కూడా బేబీకి ఏమీ మెడికేషన్ ఇవ్వకుండా ఉండకండి. ఫీవర్ ఎక్కువ అయితే ఇంకా ఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టెంపరేచర్ వచ్చిన వెంటనే టెంపరేచర్ని తగ్గించడానికి కావాల్సిన మెడికేషన్ని వెంటనే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో దట్ మనం ఫెబ్రైల్ సీజర్ రాకుండా ఆపవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఫీవర్లో ఫెబ్రైల్ సీజర్ వచ్చింది, ఫిట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చే ఛాన్సెస్ 30% ఉంటుందండి. ఎలాంటి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు 6 months to 5 years అన్నాను ఏజ్ గ్రూప్, ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లో వస్తుంది. ఎప్పుడైతే అర్లీగా ఏజ్లో వస్తుందో, అంటే ఇప్పుడు 6 months అంటే 1 yearకే వచ్చింది బేబీకి, సో వాళ్ళు 5 years వచ్చే వరకు కూడా చాలాసార్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే రావటమే 4th yearలోనో 5th year అబౌట్ అన్న ఎండ్ అవుతున్న టైంలో వచ్చింది అంటే నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో అర్లీ ఏజ్లో ఫిట్స్తో ప్రజెంట్ అయినా, లేదంటే అసలు ఫీవర్ ఉన్నట్టే తెలియదండి, ఫిట్ వస్తే కానీ ఫీవర్ ఉందని తెలియలేదు మాకు అన్న లాగా ప్రెజెంట్ అయినా, అంటే సీజర్ యాజ్ ప్రెజెంటింగ్ మేనిఫెస్టేషన్, సీజర్తోనే ప్రెజెంట్ అవుతారు, చూస్తే ఫీవర్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో అండ్ ప్రొలాంగ్డ్ సీజర్ అంటే మోర్ దాన్ 15 minutes వచ్చేసి, అంటే 15 minutes కంటే ఎక్కువసేపు ఫిట్ వచ్చింది అంటే నెక్స్ట్ టైం ఫీవర్లో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇండ్లలో ఆల్రెడీ రిలేటివ్స్లో లేదా వాళ్ళ సిబ్లింగ్స్లో ఎవరికన్నా ఫిట్స్ హిస్టరీ ఉంది అంటే సో ఈ బేబీకి కూడా ఫీవర్లో నెక్స్ట్ టైం ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ లోయర్ టెంపరేచర్ అంటే ఫీవర్ 100 ఉంది లేదా 99కి 100కి మధ్యలోనే ఉంది బట్ అయినా ఫిట్ వచ్చింది, సో లోయర్ టెంపరేచర్లో ఫిట్స్ వచ్చిన, సో ఈ కండిషన్స్లో ఫస్ట్ టైం ఫీవర్లో ఫిట్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఫీవర్లో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో తొందరగా అంటే అర్లీ ఏజ్లో ప్రజెంట్ అయినా, తక్కువ టెంపరేచర్లోనే ఫిట్ వచ్చినా, ఫిట్తోనే టెంపరేచర్ ఉన్నట్టు తెలిసినా, లేదా ఫ్యామిలీలో ఫిట్స్ రన్ అవుతున్నా, ఎక్కువసేపు ఫిట్స్ వచ్చినా, సో ఇవన్నీ కూడా సెకండ్ టైం ఫీవర్లో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ని పెంచుతాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే టెంపరేచర్ 101, 102 అలా పెరుగుతూ పోయే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే యాంటీపైరెటిక్స్ అంటే క్రోసిన్ సిరప్ లాంటివి ముందుగానే ఇవ్వటం. నెక్స్ట్ ఆ ఫెబ్రైల్ పీరియడ్లో అంటే అరౌండ్ ఆ టైంలో మనము ఫిట్స్కి రాకుండా మందులు ఉంటాయి, బెంజోడైజెపిన్స్ అంటాం, అవి వాడటం వల్ల ఫిట్స్ అవాయిడ్ చేయొచ్చు, మళ్ళీ రాకుండా ఆ ఫెబ్రైల్ పీరియడ్కి రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అలా అని కంటిన్యూస్గా ఫిట్స్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ ఫెబ్రైల్ పీరియడ్, ఆ ఫీవర్ ఉన్న టైంలో మాత్రమే టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. మా బాబుకి పాపకి ఇప్పుడు ఫిట్స్ వచ్చాయి, ఫీవర్లో ఫిట్స్ వచ్చాయి, ఫ్యూచర్లో వాడికి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ తక్కువ. 5 to 10% ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు అండ్ ప్రొలాంగ్డ్గా ఎప్పుడు ఫీవర్లోనూ ఫిట్స్ వస్తున్నప్పుడు, ప్రొలాంగ్డ్గా వస్తున్నప్పుడు అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు అండ్ పిల్లల్లో ఎదుగుదలలో డిలేగా ఉన్నప్పుడు, అంటే కూర్చోవటం, నడవటం, పరిగెత్తడం ఇవన్నీ డిలేగా, న్యూరో డెవలప్మెంటల్ డిలే అంటాం, మాటలు లేటుగా రావటం, నడక లేటుగా రావటం, ఇలా డిలే ఉన్న పిల్లల్లో వాళ్ళల్లో ఫ్యూచర్లో ఎపిలెప్సీగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఓన్లీ 5 to 10% ఛాన్సెస్. అది కాంప్లెక్స్ సీజర్ అని చెప్పాను కదండి. కాంప్లెక్స్ సీజర్ అంటే ఎక్కువ సేపు రావటం అండ్ ఒక సైడే ఫిట్ రావటం, రోజులో ఒకటి కంటే ఎక్కువ రావటం లాంటి ఫిట్స్ వచ్చే వాళ్ళల్లో కూడా ఫ్యూచర్లో ఎపిలెప్సీగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ 5 to 10% ఛాన్సెస్.
సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ చెప్పాను కదా! రోజులో ఒకటి కంటే తక్కువ వచ్చింది, తక్కువ సేపు వచ్చిన ఫిట్స్ వాళ్ళల్లో 1% ఛాన్స్ మాత్రమే ఉంటుంది ఫ్యూచర్‌లో తను ఎపిలెప్టిక్‌గా టర్న్ అవ్వడానికి. బట్ అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ పెరగకుండా, ఫిట్స్ ఫెబ్రైల్ పీరియడ్‌లో రాకుండా ఆల్రెడీ మెడికేషన్ వాడుతుంటే ఆ టెండెన్సీ టు ఎపిలెప్సీని ఆపవచ్చు. అండ్ మా బేబీకి ఆల్రెడీ ఫిట్స్ వచ్చాయి. తన గ్రోత్‌లో కానీ, డెవలప్‌మెంట్‌లో కానీ, లెర్నింగ్‌లో కానీ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటాయా అంటే ఉండవు. వాళ్ళు అబ్సల్యూట్‌లీ నార్మలే ఉంటారు. నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నార్మల్ ఐక్యూ ఉంటుంది అండ్ నార్మల్ లెర్నింగ్ ఉంటుంది. సో, దాని గురించి పానిక్ అవ్వడం, స్ట్రెస్ అవ్వడం అవసరం లేదు. థాంక్ యూ.